నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో జన నీరాజనాల మధ్య కొనసాగుతున్న జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర. జగన్ కు ఘన స్వాగతం పలికిన విశాఖ ప్రజానీకం. రేపు పార్వతీపురంలో కేంద్ర మంత్రి ఫాగన్తో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న అరకు నియోజకవర్గం బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. నామినేషన్ నేపథ్యంలో గీతకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న కూటమి శ్రేణులు, అభిమానులు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ కు బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు. తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పడుతుందన్న గంటా. ఉత్తరంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న జై భారత్ పార్టీ అధినేత, ఉత్తరం ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించిన లక్ష్మీనారాయణ. భీమిలిలో అపార్ట్మెంట్ వాసులను కలిసి ఓటు అభ్యర్థించిన భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్. గెలిచి నియోజకవర్గం వదిలేసే నాయకులను నమ్మవద్దని హితవు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మేము సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పర్యటన పినగాడి నుంచి ప్రారంభమై నగరంలో కొనసాగుతోంది. ఈ పర్యటనలో అడుగడుగున యువకులు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు, వైసీపీ అభిమానులు, నాయకులు ఆనందోత్సవాల మధ్య స్వాగతం పలికారు. అన్ని ప్రధాన కూడళ్లలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ నెల 22న సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్వతీపురంలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఫాగన్ సింగ్ హాజరు కానున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి ఓ హోటల్లో బస చేస్తారని, సోమవారం ఉదయం 8:30 పార్వతీపురం బయలుదేరతారని గీత కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురంలో కొత్తపల్లి గీత నామినేషన్ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. నామినేషన్ అనంతరం కొత్తపల్లి గీతతో పాటు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన నేతలు కూడా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమానికి అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని నేతలు పిలుపునిచ్చారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రానున్న ఎన్నికల్లో ఆంధ్రలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని మాజీ మంత్రి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని వైసీపీ కూడా ఎదుర్కొంటుందని జోసన్ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్ వ్యవహార శైలి, ఆయన వ్యక్తిత్వం నచ్చకే వారంతా టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తననెవరో ఏదో అన్నారని, వాళ్ళకు కౌంటర్ ఇచ్చే శైలి తనది కాదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే, అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్ సంబంధించి అన్నీ కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ పీరియడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మనం చూసాం, నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మనం భీమిలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా వేసాం. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షను, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మెజార్టీ ఎంత అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపోవడం గురించి మాట్లాడట్లా. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందడం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది. మరి ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక అనుభవం లేని తనంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పాలన గాడి తప్పింది. అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం నాయకుడు, చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి. అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఇప్పుడు మద్దతిస్తూ ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ. రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఫేస్ అయిపోతూ ఉంది. మరి అందుకే ఈరోజు ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే జయ భారత్ నేషనల్ పార్టీ అధినేత విశాఖ ఉత్తర
నియోజకవర్గ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ఇంటింటా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలయ్య శాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఆయన ఇంటింటికి వెళ్లి ఆయనకు జై భారత్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. పాలనలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారికి తమ పార్టీ ద్వారా మార్గం చూపించేందుకు టార్చ్ గుర్తుతో ముందుకు వచ్చామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే జై భారత్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంచి భవిష్యత్తు తెచ్చుకో, మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకో, ఫ్రెండ్స్ని జై భారత్. ఈరోజు ప్రచారం కోసం ఈ ప్రాంతంలో ముఖ్యంగా బాలయ్య శాస్త్రి లేఅవుట్ తర్వాత ఈ పరిసరాల్లో ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. వాళ్ళు అనేక విషయాలు కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు మార్పు కావాలి, మార్పు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పరిపాలన జరిగిందో ఈ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో పెద్దగా ప్రగతి సాధించలేకపోయాం మనం. అనేక విషయాలు, అది ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, రైల్వే జోన్ విభజన కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, ఇంకా రకరకాల విధానాలు ఉన్నాయి. పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదు. దానికి తోడు డ్రగ్స్, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో, అది కూడా విశాఖపట్నంలో. వీటన్నిటికీ పరిష్కారాలు కావాలని ప్రజలు కోరుతున్నారు. వారి కోసం నేను వస్తున్నానని వాళ్లకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైన వాతావరణంలో ప్రస్తుతం రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసగించి, వాళ్లకు ఏవో వాగ్దానాలు చేసి ఇటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చి గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాతాళంలో ముంచేసిన పార్టీలొద్దు. వీరికి మద్దతు ఇస్తున్న ఇంకా మిగతా పార్టీలు కూడా ఏం చేశాయన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా మా గొంతుకతో వాళ్ళ గళం కూడా కలుపుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్లందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, పార్టీలను చూసి ఓటు వేయకండి, వ్యక్తులను చూసి ఓటు వేయండి. ఎవరైతే మన సమస్యల గురించి మాట్లాడగలరో, ఎవరైతే వ్యక్తులు మన సమస్యలకు పరిష్కారాలు సూచించగలరో అటువంటి వాళ్లకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా, అందుకనే జై భారత్ నేషనల్ పార్టీతో మేము వచ్చాం. సుమారుగా 100 సీట్లు ఈసారి రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాం. అందరూ అభ్యర్థులు మా వాళ్ళు, ఒక్కరికి కూడా క్రిమినల్ రికార్డు లేదు. అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నవారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా, 3వ ప్రత్యామ్నాయంగా వస్తోంది రాష్ట్రంలో. ఈ విషయాన్ని చూసి మాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సింబల్ టార్చ్ లైట్ గుర్తు మాకు ఇవ్వడం జరిగింది. టార్చ్ లైట్ అన్నది దారి చూపిస్తుంది, వెలుగునిస్తుంది. కాబట్టి ఓటర్లందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈసారి ఆలోచించండి. మన రాష్ట్రం ఇలాగే ఉండాలా, అధోగతి పాలవ్వాలా, ఇంకా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలా అన్నది మీరు ఆలోచించి, నేను ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను నిలబడి ఉన్నాను ఇక్కడ. కాబట్టి మీరందరూ 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్న నేను లక్ష్మీనారాయణకు మీ అమూల్యమైన ఓటు వేస్తే ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నియోజకవర్గంలో శివశక్తి నగర్, లక్ష్మీ అపార్ట్మెంట్స్, హరిత అపార్ట్మెంట్స్ వాసులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. అందరూ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి నన్ను 3వసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గడిచిన 5 సంవత్సరాలలో తాను చేసిన సేవలను చూసే మళ్లీ జగన్మోహన్ రెడ్డి తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని, 80 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఆన్లైన్లో ఓటింగ్ వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నిరంతరం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని తెలిపారు. గెలిచిన వెంట మొహం చూపించకుండా వెళ్లిపోయే వాళ్లను నమ్మొద్దని తెలిపారు.
మరి గత 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మీ దగ్గర వచ్చాను, మీ సమస్యలను చెప్పారు మీ అసోసియేషన్ మేనేజ్మెంట్ సభ్యులందరూ. సో వారందరికీ కూడా అధికారులు కూడా పిలిచి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. తప్పనిసరిగా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వగానే, మళ్ళీ మినిస్టర్ అవ్వగానే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఫస్టే ఇక్కడే మళ్ళీ అధికారులు పిలిపించి మళ్ళీ మీ సమస్యలను కూడా ఏర్పాటు చేయడం, సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మరి నాకు వచ్చి ఓట్లు అడగాలి కాబట్టి మీ అందరినీ ఈ రోజున, మీ అందరూ సండే రోజున మీ అందరూ ఖాళీగా ఉంటారని ఈరోజు రావడం జరిగింది. సో తప్పనిసరిగా మీ అందరూ కూడా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ యొక్క అతి పవిత్రమైన అతి అమూల్యమైనటువంటి ఓటుని మీరు 2 ఓట్లు వస్తాయి ప్రతి వ్యక్తికి కూడా. ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాకు, ఇంకో ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఫ్యాన్ గుర్తు వారికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా చేతులెత్తి సరస్వతి నమస్కారం తెలియజేసుకుంటూ. పాడేరు మేదకొండమ్మ అమ్మవారిని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావటం జరిగిందని తెలియజేశారు. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ 60 నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు. తనను ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో తనను స్వాగతించడం ఆనందంగా ఉందని తెలిపారు. 10 తలల రావణాసుని అంతం చేయటమే మనందరి కర్తవ్యంగా భావించాలని, బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి, ఇక్కడ సంతకం పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పాడేరు ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రోజు నేను ఎక్కువసేపు కూడా స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ కూడా గంగులే గారు, అలాగే సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా విచ్చేవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి ర్యాలీకి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పాడేరు రెగ్యులర్ వస్తున్నాను, అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము.
గిరిజన సప్లాన్కి తెచ్చుకున్నాము, ట్రైకాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిల్లు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు రెండు కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు. కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి కూడా, కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాజన్న రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరిడి భగత్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి సింహాద్రి అప్పన్నను తొలి పావంచ వద్ద దర్శించుకున్నారు. అనంతరం పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో అభ్యర్థి భగత్ వేగి వెంకటేష్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ పెందుర్తి పరిసర ప్రాంతాలైన పంచ గ్రామాల్లో ప్రజలు దేవస్థానం భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ మరియు పెందుర్తి నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సంబంధించిన విడిగి భగత్ గారు పెందుర్తి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మన అమోఘమైన పవిత్రమైన విలువైన ఓటుపత్రులు అసంగుర్తుపై వేసి ఎంపీకి, ఎమ్మెల్యేకి ఇద్దరిని గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నారు. కంటెస్ట్ చేయడం జరుగుతుంది. బొడ్డి శ్రీనివాస్ గారు నామినేషన్ ఈ నెల 22వ తారీఖుని పెద్ద ర్యాలీగా. థ్యాంక్ యూ. దేశ అభివృద్ధిని కుంటుపాలు చేస్తూ వెళ్తున్నారు. దేశ సంపదను అంతని కొల్లగొడుతూ పోతున్నారు. రాష్ట్రంలో చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ల్యాండ్, లిక్కర్, మైన్ అనే స్కామ్స్ తోటి రాష్ట్రంలోని ఖజానాన్ని కొల్లగొట్టేశారు. ఈరోజు మనందరి ముందు ఉన్నది ఓటు అనే ఆయుధం. దీనికి, ఈ ఓటుకి పూర్తి అర్హత ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే అటు మతాలకు కానీ, కులాలకు కానీ, ఇటు ప్రాంతాలకు కానీ, భాష కానీ అన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి పాలన చేయబట్టేది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. దేశాన్ని ఒక అభివృద్ధి పాలనలో తీసుకెళ్లి దేశాన్ని అగ్రగామిగా చూపెట్టగలిగే ఉట్టు కాంగ్రెస్ పార్టీకే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నామినేషన్కి పెద్ద ర్యాలీగా వెళ్ళి పిరిడి భగత్ గారు విద్యావంతుడు, యువకుడు, పెందుర్తి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకున్నందుకు ముందుకు వచ్చాడు. మీ అందరూ ఆదరించి భగత్ గారిని
విజయపథంలో తీసుకెళ్లి మీ అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్కి వచ్చినప్పటికీ అనకాపల్లి పార్లమెంటు ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా అటు జిల్లాలోని చక్కెర కర్మారాలు కానీ అటు SEZ కానీ ఇటు ప్రతి టౌన్లో కావాల్సినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఈ సమస్యల మీద మేము ఎప్పుడు పోరాడుతున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ మీద మేము పోరాడుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపేది ఒట్టి కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తూ స్థానిక సమస్యల మీద పోరాడి ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ పెందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు. ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు PRP టైంలో. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు అడిగినందుకు వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయ్ మాల్యా అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు, ఆయన ఎన్నికలుగా వస్తారు, మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలతో పాటు విశాఖ పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ చేపట్టిన సేవా కార్యక్రమాలు విశాఖ పశ్చిమలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ కు విజయం సిద్ధిస్తుందని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమకుమారి తెలిపారు. 58వ వార్డు వైసీపీ యూత్ విభాగం సభ్యులు బర్రె సంతోష్ ఆధ్వర్యంలో గొల్లపాలెం మార్కెట్ ఏరియాలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. రమాకుమారి అడుగడుగున మహిళలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమాకుమారి స్థానిక మహిళల్ని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అందరికీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి నిత్యం కష్టించి పనిచేసి ప్రజా శ్రేయస్సు కోసం మార్గదర్శకంగా ఉన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో జన నీరాజనాల మధ్య కొనసాగుతున్న జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర. జగన్ కు ఘన స్వాగతం పలికిన విశాఖ ప్రజానీకం. రేపు పార్వతీపురంలో కేంద్ర మంత్రి ఫాగన్తో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న అరకు నియోజకవర్గం బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. నామినేషన్ నేపథ్యంలో గీతకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న కూటమి శ్రేణులు, అభిమానులు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ కు బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు. తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పడుతుందన్న గంటా. ఉత్తరంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న జై భారత్ పార్టీ అధినేత ఉత్తరం ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించిన లక్ష్మీనారాయణ. భీమిలిలో అపార్ట్మెంట్ వాసులను కలిసి ఓటు అభ్యర్థించిన భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్. గెలిచి నియోజకవర్గం వదిలేసే నాయకులను నమ్మవద్దని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.